నా బాధల్లో ఏంటంటే ఇది సీరియస్ పొలిటికల్ పార్టీ వైసీపీ. 151 స్థానాలు, బాబుని గెలిపించండి అంటే బాబుని గెలిపించేద్దాం అంటే అక్క ఇది చిన్న ఇది అని చెప్పి జనాలు అందరూ ఎంతుంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రేపు ఒక్కరోజు వెళ్ళి పారిపోయాడుకో, మండదా అక్క 11 స్థానాల్లో గెలిపించిన వాళ్ళకి మండదా అన్న జనాలందరికీ మండుద్ది రేపు, పిచ్చి కాలుద్ది ఎవరికి 11 స్థానాల్లో ఉన్న వాళ్ళకి. రెండోది ఈ కల్తీ లడ్డు తిన్న వాళ్ళందరికీ నీకు ఇంకొక విషయం చెప్పాలి. కొత్తగా రీసెర్చ్ పేపర్స్ బయటకు వస్తుందని ప్రకారం చూస్తే ఈ లప్సా కెమికల్స్, ఈ బెటా కెరటిన్, పామ్ కెరటిన్ ఇవన్నీ కలిపిన పదార్థాలు తిన్న వాళ్ళకంట వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుందంట. ఇది నిజం. సో జస్ట్ ఇమాజిన్, జగన్మోహన్ రెడ్డి లడ్డూ తింటాం చూసారా? నేను మళ్ళీ అడుగుతున్నాను, తినడు, ఎప్పుడు తినలేదు. అండ్ వాళ్ళ మిస్సెస్ గారు కూడా వాళ్ళ ఇంట్లో సెటిల్ చేసిన పూజలోనే లడ్డు చేతిలో పెట్టడం చూస్తే అది కూడా టిష్యూ పేపర్లో పెట్టి ఇలా ర్యాప్ చేసి పక్కకి ఇచ్చేస్తారు. తినరు. తీర్థం కూడా ఇలా వేసుకున్నారు, అది మనందరం వేసుకుంటాం తలపైన, అలాగే అనుకున్నాం, నో ఇష్యూస్. ఫోర్స్ చేయక్కర్లేదు మనం, ఎందుకంటే వాళ్ళు క్రిస్టియన్స్. వి కెనాట్ ఫోర్స్ అ రిలీజియన్, ఎప్పుడు చేయకూడదు ఆ పని. అండ్ అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డితో కూర్చుని నీళ్ళల్లో 3 సార్లు మునిగి నేను హిందువుని అని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేశాడు. యు రిమెంబర్ దట్ ఇన్సిడెంట్? అంటే జగన్మోహన్ రెడ్డి హిందూ అయిపోయాడో అని చెప్పి జనాలందరూ నమ్మేయడానికి. ఏమైంది? చుక్క నెయ్యి లేకుండా కల్తీ చేసి కొట్టేశారు. ఈ నెయ్యి అంతా డబ్బుల కోసం అందరూ అనుకుంటున్నారు, కానీ కాదు, హిందూ మనోభావాన్ని కొట్టడానికి. ఒక రిలీజన్ ఇంకో రిలీజన్ పైన వార్ లాగా క్రియేట్ చేశాడు. బట్ యాక్చువల్లీ క్రిస్టియన్స్ అండ్ హిందూస్ ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఇతను ఒక్కడే చేసింది ఈ విధ్వంసం. ఈరోజు అలిపిరి దగ్గర పెద్ద గొడవలు అవుతున్నాయి. అండ్ ఈడీ ఎంటర్ అయిపోయింది లడ్డు కుంభకోణంలో. ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్. ఈడీ ఎప్పుడు ఎంటర్ అవుతుంది? వెన్ దేర్ ఇస్ మనీ లాండరింగ్. జరిగింది. మరి చిన్న అకౌంట్ లోనే 4,64,00,000 వచ్చినప్పుడు 254 కోట్ల కుంభకోణం అన్నప్పుడు ఈడీ రాకుండా ఏమొస్తుంది?